దోచుకోవడం దాచుకోవడమే నేటి సమాజంలో చూస్తున్నాం. కొందరు మాత్రం సేవే పరమావధిగా జీవనం సాగిస్తారు. పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. తమకు ఉన్న దాంట్లో కొంత సమాజానికి ఉపయోగిస్తారు. అతను ఊరి కోసం, ఊరి బాగు కోసం నిరంతరం తపన పడే వ్యక్తి. అందుకే ఆయన జనానికి ఆప్తుడు. ఎందరికో బాబాయ్, మరికొందరికి మామయ్య. ఊరి వారి కోసం చేసే సేవతో ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న తుగ్గలి నాగేంద్రపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. సొంత లాభం మానుకుని పొరుగు వారికి సాయం చేసే మనసుంటే ఊరి కుటుంబంగా మారిపోతుంది. కర్నూలు జిల్లా తుగ్గలిలో నివాసం ఉంటున్న నాగేంద్రకు ఆ ఊరు సొంత కుటుంబంగా మారిపోయింది. ఆయన సేవాభావం, సహాయం చేసే తత్వం ఆ ఊరి ప్రజలతో పాటు పత్తికొండ ప్రజలకు నాగేంద్రను గుండెల్లో దాచుకునేలా చేసింది. భగవంతుడిచ్చిన ఆస్తులను కష్టంలో ఉన్న వారి ఇక్కట్లు తీర్చేందుకు వినియోగిస్తున్న నాగేంద్రను మనసున్న మహారాజుగా అక్కడి ప్రజలు భావిస్తారు. ఎవరు కష్టంలో ఉన్నా నేనున్నా అంటూ ఆయన ముందుకొచ్చేస్తారు. అందుకే అక్కడి ప్రజలకు నాగేంద్ర ఆప్తుడిగా మారారు. కరవకు కేర్ ఆఫ్ అడ్రస్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం. ఈ ప్రాంతమంతా వర్షాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా ఈ మండలంలో మంచినీటి సమస్య ఓ కొరకరాని కొయ్యగా వెంటాడుతోంది. ఎటువంటి లాభాలు లేకుండా ఊరి జనం కోసం తన సొంత నిధులతో వాటర్ ట్యాంకర్ ద్వారా తాగునీటిని అందిస్తూ పలు గ్రామాల ప్రజల దాహర్తిని తీరుస్తున్నారు. మౌలిక వసతులలో ముఖ్యమైన వనరుగా ఉన్న తాగునీటిని అందించి ఆదుకుంటున్న నాగేంద్ర అంటే అక్కడి ప్రజలకు అడగకుండానే వరాలిచ్చే దేవుడితో సమానం. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ఈ విషయంలో కూడా నాగేంద్ర ముందే ఉన్నారు. ప్రతి శ్రీరామనవమికి 100కు పైగా సామాన్య పేద జంటలకు వివాహం జరిపించడం తుగ్గలి నాగేంద్ర ప్రత్యేకత. దీనిని గత 30 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. సామూహిక వివాహాలకు ఖర్చు ఆయనే స్వయంగా భరిస్తారు. అంతేకాకుండా తన నివాసానికి శుభలేఖను తీసుకుని ఎవరు వెళ్లినా వారికి తాళిబొట్టు, తలంబ్రాలు, పెళ్లి బట్టలు నాగేంద్ర అందిస్తున్నారు. ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా నాగేంద్ర స్వయంగా వెళ్లి వారికి అండగా నిలుస్తారు. ఈ నియోజకవర్గ ప్రజలకు ఏ రకంగా మేము ఉపయోగపడాలా, ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆలోచన చేసి మేము మొదటి నుంచి సేవా కార్యక్రమంలో భాగంగా పలు వివాహాలు, ఎందుకంటే సామూహిక వివాహాల పేరుతో ఈ నియోజకవర్గంలో దాదాపుగా 18-19 సార్లు సామూహిక వివాహాల కార్యక్రమాలు తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. పేదవాళ్ళకి ఇక్కడ ఈ ప్రాంతంలో మా తల్లిగారి పేరు మీద ఒక కాలనీ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో 12 ఎకరాల పొలాన్ని, నా సొంత పొలాన్ని 12 ఎకరాలు అంటే దాదాపుగా ఊరికి ఆనుకొని చాలా కాస్ట్లీ ల్యాండ్, ఊరికి ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ను కూడా పేద వర్గాలకు ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి లబ్ధిదారుడికి అంటే 1.5 సెంటు చొప్పున దాదాపుగా 12 ఎకరాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. తుగ్గలి నాగేంద్ర సేవాతత్వం అక్కడితో ఆగలేదు. పలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఆయన సహకారాన్ని అందించారు. ఎంపీడీఓ, తహసీల్దార్, శ్రీశక్తి, అగ్రికల్చర్, ప్రభుత్వ పాఠశాలలకు, కార్యాలయాలకు ఆయన సొంత స్థలాన్ని దానం చేశారు. ఇప్పటికీ ఏ ప్రభుత్వ కార్యాలయం మీద చూసినా దాతగా ఆయన పేరే కనిపిస్తుంది. స్థానిక గ్రామస్తుల్ని తిరుపతి శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి వారి మొక్కులు తీర్చుకునేందుకు సొంత నిధులతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టని ఈ రోజుల్లో ఊరి జనం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్లే ఏకైక వ్యక్తిగా నాగేంద్రకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎవరైనా సరే రాజకీయంగా గానీ పేరు పొందింటారు, లేదా డబ్బులు పరంగా పేరు పొందింటారు. మరి సేవా కార్యక్రమాలు సొసైటీలో మంచి పనులు చేస్తూ పేరుగాంచిన వ్యక్తి తుగ్గలి నాగేంద్ర గారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు చూస్తే మన తుగ్గలి గ్రామంలోనే కాదు, తాలూకాలోనే, కర్నూలు జిల్లాలో కానీ తుగ్గలి నాగేంద్ర అంటే మంచి పేరు, మంచి పనులు చేయడంలో మళ్ళీ ముందుండే వ్యక్తి. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు అయితేనేమి సొసైటీ పరంగా సొంత స్వలాభాల కోసం కాకోకుండా ప్రజల కోసం ఆయన సొంత ఆస్తులను అమ్మి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం గతంలో ఎంతోమంది చూశాము. సొంత ఇంటి కల సాకారం కోసం పేదలు తపన పడుతుంటారు. మారుమూల గ్రామాల్లో ప్రభుత్వం పట్టాల పంపిణీ చేపట్టింది. అయితే ప్రభుత్వ నిబంధనలతో పట్టాలు అందుకోలేకపోయిన వారిని గుర్తించి తన సొంత స్థలాన్ని కోట్ల విలువ చేసే భూమిని పట్టాగా మార్చి వారికి సొంతం చేశారు నాగేంద్ర. సొంత స్థలం లేని చాలా మంది కుటుంబాలను పిలిచి మరీ పట్టాలివ్వడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. తుగ్గలి మండలంలో ఎవరు లేరు. ఆయన ఆర్థికంగా ప్రజలకు చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనేమి, ఎంబీ ఆఫీస్ అయితేనేమి, మరియు అన్ని వెలుగు ఆఫీసు, ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి
ఉచితంగా స్థలం ఇచ్చినారు. తర్వాత నిరుపేదలకు 12 ఎకరాలు సొంతగా కొని అందరికీ నిరుపేదలకు అందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇలా ఎవరైతే చనిపోయినా కూడా వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయడం అవుతుంది. తర్వాత ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి తాలిబొట్టు బట్టలు ఇవ్వడము, ఇలా అన్ని మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈయన ఆదర్శంగా చేసుకుని మిగతా వాళ్ళు యువకులు, రాజకీయ నాయకులు, వేరే పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజలకు కూడా ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సంవత్సరాల తరబడి గ్రామానికి సేవ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. నాగేంద్రను ఎవరైనా పదవుల కోసం చేస్తున్నావా అని అడిగితే మాత్రం చిరునవ్వుతో దాటవేస్తారు. ఆ భగవంతుణ్ణి ఏది ఆశించకుండా ప్రజల కోసమే పనిచేస్తానని, అవకాశం వస్తే అభిమానుల అభీష్టం మేరకు అడుగులు వేస్తానని సెలవిస్తారు. సేవా కార్యక్రమాలకు మాత్రం ఎటువంటి ఆటంకం కలిగించకుండా భవిష్యత్తులో మరింత మందికి లబ్ధి కలిగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళతానని స్పష్టం చేస్తున్నారు. ఈ రకంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. పేదవాళ్లకు అండగా ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు పార్టీలకు ఖచ్చితంగా. ఎందుకంటే మాకు ఏదో మేము ఆశపడి ఏదో మాకు ఏదో లబ్ధి చేకూరుతుందనేటువంటి ఆలోచనతో కాకుండా అటువంటి ఆలోచన భావం మాకు లేకుండా ప్రజలకు మేలు ఏ రకంగా మేలు చేయాలా, ఈ ప్రాంతం బాగా వెనుకబడినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ రకంగా మేము సహాయ సహకారాలు అందించాలనేది ఒక తాపత్రయం తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదేమైనా కూడా భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మంచి కార్యక్రమాలు, ఎందుకంటే సేవా కార్యక్రమం చేస్తే ప్రజల హృదయాల్లో మేము ఉండాలనేది మా ధ్యాస, మా ఊపిరి అంతా కూడా ప్రజల హృదయాల్లో మేము చిరస్థాయిగా ఉండాలా. ప్రజల హృదయాల్లో మేము ఉన్నప్పుడే ఈ రాజకీయాల్లో కూడా మేము రాణించగలము అనేటువంటి నమ్మకం. అందుకోసం ప్రజల హృదయాల్లో మేము ఉండడానికి మా శాయశక్తిలో మేము కృషి చేస్తా ఉన్నాం. ఎంతైనా ఊరి వారికి సహాయ సహకారాలు అడగకుండానే అందించే వ్యక్తి అయిన మకుటం లేని మహారాజు తుగ్గలి నాగేంద్ర లాంటి వ్యక్తిని మరింత మంది ఆదర్శంగా తీసుకుంటే ఎన్నో గ్రామాల ప్రజల కష్టాలు మరిన్ని తీరుతాయనడంలో అతిశయోక్తి లేదు.